క్రికెట్లో ఫామ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంత గొప్ప ఆటగాళ్లకైనా ఇది వర్తిస్తుంది. అయితే ఫామ్ లేమి నుంచి బయటపడి పరుగుల వరద పారించిన వారే స్టార్ బ్యాట్స్మెన్ అవుతారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కోహ్లీ తన బ్యాట్తో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. టీమిండియా ఓటమిలో కోహ్లీ నిరాశాజనక ప్రదర్శన కూడా కీలకంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. గత సిరీస్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీ అక్కడ అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ ఫామ్ని ఉద్దేశిస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్, టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కోహ్లీ ఫామ్లో లేడనే విషయాన్ని అతడు అంగీకరించాలని సలహా ఇచ్చాడు. దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియన్లకు కౌంటర్ ఇచ్చాడు. రన్ మెషిన్ కింగ్ కోహ్లీ ఫామ్పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ కోహ్లీ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడని అన్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో విఫలమవడంతో విరాట్ కోహ్లీ మరింత ఆకలితో ఉన్నాడని గవాస్కర్ అన్నాడు. కోహ్లీ సత్తా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు క్లియర్గా తెలుసని, అలాంటోడు మరింత ఆకలితో మళ్లీ మీ దేశం వస్తున్నాడంటే పరిస్థితిని ఫామ్తో ముడిపెట్టడం అవివేకమని గవాస్కర్ హెచ్చరించారు. అడ్లెయిడ్ అతడి గ్రౌండ్ అని చెప్పుకొచ్చిన రవిశాస్త్రి తన జోన్లో గర్జించడం త్వరలోనే ఆస్ట్రేలియన్లు వింటారని అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అడ్లెయిడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే కుప్పకూలినప్పటికీ అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ 74 పరుగులతో సత్తా చాటిన విషయం మర్చిపోయారా అంటూ ఆయన గుర్తు చేశాడు. ఇక 2018-19 పర్యటనలో పెర్త్లో టెస్టు కెరీర్లో కోహ్లీ తన అత్యుత్తమ సెంచరీ సాధించాడని దాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. గత రికార్డులతో కోహ్లీకి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అన్నాడు. అయితే ఆరంభంలో కోహ్లీకి కాస్త అదృష్టం కూడా అవసరమని, అతను కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్లు సాధిస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీ 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు. 6 సెంచరీలు బాదాడు.